హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తయ్యకి సమాధానం ఏం చెప్పమంటావు? నిన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని అత్తయ్య ఆరాటపడుతుంది అన్నది సుజాత కూతురు సుమలతతో. వాళ్ళు ఆశపడితే సరిపోయిందా? నాకు ఇష్టం ఉండాలిగా. అదే మరి ఇష్టం అవునో కాదో చెప్పేస్తే వాళ్ళు శాంతి పడతారు కదా. నాకు ఇష్టం లేదు అన్నది ముభావంగా. ఎందుకని? మనం ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళ చలవే. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న నిన్ను చదివించడం నా ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? అత్తయ్య కుటుంబం అండగా ఉండబట్టే కదా. అమ్మా, ఇంక చాలు ఆపై అన్నది అరుస్తూ. వాళ్ళు సాయం చేశారు, వీళ్ళు ఆదుకున్నారు అంటూ మొదలుపెట్టకు. నేను వినలేను. రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను. రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి. తొందరగా అన్నం పెట్టు. ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను వెళ్ళాక వాళ్ళకు చెప్పు భావన చేసుకోవడం ఇష్టం లేదని. చెప్పక చస్తానా? ఎప్పటికైనా నీ మీద ఆధారపడి బ్రతికే రోజు వస్తుందనో, కడుపు తీపి వల్లో నీ మాటకు విలువిచ్చి పెంచినందుకు నాకు మంచి మర్యాద చేశావు. అమ్మా, ఇంక చాలు, అన్నం పెట్టు త్వరగా అన్నది కోపంగా. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని గబగబా వచ్చి చూసింది సుజాత. ముందు సుమలత, ఆ వెనకాల ఇంకో యువకుడు కారు దిగి నిలబడ్డారు. సుమలత మెడలో మంగళసూత్రం, కాలిమెట్లు చూసి నిశ్చేష్టురాలైంది. పక్కవాటాలోనే ఉంటున్న మేనత్త పద్మ గబగబా వచ్చి ఎర్రనీళ్లు దిష్టి తీసి హారతిచ్చి వారిద్దరినీ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. కూతురు నిర్వాకానికి ఆడపడుచు ముందు తలెత్తుకోలేక దోషిలా నిలబడి చూస్తూ ఉన్న సుజాతతో, ఇప్పుడు ఏం జరిగింది వదినా? దాని మనసు మనం తెలుసుకోలేదు. రా, వచ్చి పిల్లల్ని ఆశీర్వదించు అన్నది. నన్ను క్షమించు అన్నది రెండు చేతులెత్తి పద్మకి దండం పెడుతూ. ఊరుకో వదినా అన్నది పద్మ ఆర్ద్రత నిండిన కళ్ళతో. కాలం గడిచిపోతున్నది, ఋతువులు మారుతున్నాయి. సుమలత బావ మాధవ్కు కూడా వాసంతి అనే గుణవంతురాలితో పెళ్లి జరిగింది. చిలక గోరింకల్లా ముచ్చటైన జంట. సుమలత భర్త రాజేష్తో సహా పెళ్లికి వచ్చింది. 2 ఏళ్లలో లతకు ఒక బాబు, మాధవ్కు 2 కవల పాపలు. పిల్లల ఆటపాటలతో, సుమలత రాకపోకలతో 2 కుటుంబాల వాళ్ళు గతాన్ని మరిచి సంతోషంగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా చంకలో బిడ్డతో వచ్చిన సుమలతను చూసి, రామ్మా రా, ఒక్కదానివే వచ్చావా? అల్లుడుగారేరి అన్నది సుజాత గుమ్మం వైపు చూసి. అతను వస్తేనే రావాలా? నేను ఒక్కదాన్నే రాకూడదా? ఎదురు ప్రశ్న వేసింది సుమలత. అలాగని కాదు, ఎప్పుడు వచ్చినా 2 వస్తారుగా. ఈసారి ఒక్కదానివే వచ్చావే? అతనికి సెలవు దొరకలేదా అని అంటూనే కూతురు ఇంటికి వచ్చిన తీరుకి 2 మధ్య ఏం గొడవలు జరిగాయో ఏమో అనుకుంటూ లోలోన మదన పడుతున్నది తల్లి. వచ్చిన దగ్గర నుండి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్న కూతుర్ని కదిలించాలంటే భయం. అయినా ధైర్యం చేసి అడిగేసరికి అతను తెగతెంపులు చేసుకుని తనని బాబుని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు అంటూ చెప్పింది నిర్లక్ష్యంగా. ఇంత పెద్ద విషయాన్ని ఏదో మామూలు విషయం అన్నట్లుగా చెబుతున్న కూతురు ధోరణికి ఏం చేయాలో పాలుపోలేదు సుజాతకి. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది చేయడానికి? నేనిక్కడ ఉద్యోగం చూసుకున్నాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. పిల్లవాడిని కొన్నాళ్ళు నువ్వు చూసుకుంటే చాలు అన్నది స్థిరంగా. గట్టిగా మాట్లాడితే ఏ అగాత్యానికి దారితీస్తుందో అని కూతురి మనస్తత్వం తెలిసిన తల్లి మరి ఇంకేం మాట్లాడలేదు. సుమలత రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నది. సుమలత బాబు మాధవ్ పిల్లలతో పాటు ఆడుకుంటూ మాధవ్కు బాగా చేరికయ్యాడు. భార్య పిల్లలు అంటే మాధవ్కు ఉన్న ప్రేమ, కుటుంబం పట్ల అతనికి ఉన్న శ్రద్ధ దగ్గర్నుంచి గమనించసాగింది సుమలత. ముఖ్యంగా భార్య అంటే ఉన్న అనురాగం. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సుమలత మనసులో ఎక్కడో అసూయ కలిగిస్తున్నది. తల్లి మాట విని భావన పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఆమె స్థానంలో నేను ఉండేదాన్ని కదా అని పదే పదే ఆలోచించసాగింది. రోజు రోజుకు వాసంతిపై ద్వేషం పెంచుకుంటున్నది. ఏదో ఒకటి చేసి ఆమె స్థానాన్ని తాను దక్కించుకోవాలన్న దుర్బుద్ధి కలిగించే తడవుగా మాధవ్కు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్కూటీ పాడైందన్న వంకతో రోజు సుమలతను ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకురావడం మాధవ్కు దినచర్య అయిపోయింది. ఒకరోజు కాఫీ తాగుదాం రా బావా అంటూ రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది.
బావా, నీకు వారసుడు లేడు కాబట్టి నా బిడ్డను కనుక మీరు దత్తత తీసుకుంటే నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటాను. ఈ విషయం ముందు నీకే చెబుతున్నాను. నీకు ఇష్టమైతే ఇంట్లో వాళ్ళకు చెబుదాం అన్నది. కష్టంలో ఉన్న మరదలకి సాయం చేస్తున్నానన్న మనసుతో, పైగా గతంలో ఆమెను ఇష్టపడ్డ కారణం వలన ముందు వెనుకలు ఆలోచించకుండా సరేనన్నాడు మాధవ్. అదే విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. వాసంతికి, పద్మకు బాబును దత్తత తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. దాని బిడ్డను చేరదీసి నీ పిల్లలను అన్యాయం చేయకంటూ గట్టిగా వారించారు. జరిగింది సుమలతతో చెప్పాడు మాధవ్. పోనీలే బావా, ఏదో సాయం చేస్తావు అనుకున్నాను. మీ వాళ్ళను ఒప్పించలేకపోయావు. అయినా వాళ్ళంత గట్టిగా పట్టుబడితే నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటూ కన్నీరు పెట్టుకుంది. మరదలి దొంగ ఏడుపుకు కరిగిపోయిన మాధవ్ మళ్ళీ ఇంకోసారి తల్లిని, భార్యను ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తన మాట నెగ్గనీయలేదన్న కారణంతో తల్లిని ఏమీ అనలేక చీటికి మాటికి వాసంతిపై విసుక్కోవడం, పిల్లల మీద అరవడం చేస్తున్నాడు మాధవ్. సుమలత సాన్నిహిత్యం కారణంగా కాపురంలో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. రోజు రోజుకు మాధవ్లో అశాంతి పెరిగిపోతున్నది. అదును కోసం కాచుకు కూర్చున్న సుమలత మాధవ్కి మరింత చేరువయ్యే ప్రయత్నంలో అతని మనసులో భార్య పట్ల విషయం నింపుతోంది. మాధవ్ కాపురంలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి. అతను పూర్తిగా సుమలత మాయలో పడ్డాడు. చివరికి ఒకరోజు అందరి సమక్షంలో తాను వాసంతికి విడాకులిచ్చి సుమలతను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేశాడు. విధిలేక పిల్లలతో పుట్టింటికి చేరింది వాసంతి. ఇల్లు విడిచి మాధవ్ వేరే చోట ఉండసాగాడు. పెద్దవాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు. కూతురు చేసిన పనికి తలెత్తుకోలేకపోయింది సుజాత. పాలకుండ లాంటి కుటుంబంలో విషపు చుక్కలు చిందించి చిన్నాభిన్నం చేసిన కూతురంటే అసహ్యం వేసింది. అలాగని జరుగుతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేకపోయింది. కష్టంలో ఆదుకున్న ఆడపడుచు పద్మకు, అదే ఇంటికి మరో తరం ఆడపడుచు తన కూతురు సుమలతకు వ్యక్తిత్వంలో ఎంత తేడా! ఆమె ఒక కుటుంబాన్ని నిలబెడితే ఇది దాని స్వార్థం కోసం ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. నా కడుపున చెడబుట్టిందని బాధపడింది. ఏదో ఒకటి చేసి ఆడపడుచు కుటుంబాన్ని నిలబెట్టాలని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. కూతురు సంగతి తెలిసిందే, చెప్పినా వినదు. అసలు అల్లుడు కూతురిని వదిలిపెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. వాసంతి సాయంతో అల్లుడు పనిచేసే చోటికి వెళ్ళి అతని గురించి ఆరా తీసి అతన్ని కలిసింది. సుమలత బాగా ఖర్చు మనిషని, జీతం మొత్తం ఆడంబరాలకు ఖర్చు చేసి నెల చివర్లో అప్పులు చేయబద్దులు చేయటం అలవాటని, అతని తల్లిదండ్రులకు అతని సంపాదన నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వనిచ్చేది కాదని, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందని చెప్పాడు. ఎన్నోసార్లు నచ్చ చెప్పినా వినలేదు. తాను ఒక్కడే వారికి ఆధారం కాబట్టి ఇష్టం లేకపోయినా బాబును వదిలిపెట్టి వారి దగ్గరకు వెళ్ళిపోయాను. ఇక జన్మలో లతామొహం చూసేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. కూతురు చేసిన తప్పుకి తనను క్షమించమని అతన్ని బ్రతిమలాడింది. ఇంటి దగ్గర పరిస్థితులు వివరించి ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తమతో పాటు ఊరికి రమ్మని అల్లుడిని ప్రాధేయపడింది. ఇంటికి వచ్చిన భర్తను చూసి కోపంతో ఊగిపోయింది సుమలత. మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ చొక్కా పట్టుకుని బయటకు నెట్టివేసేంతలో తల్లి వచ్చి ఆమె చెంపలు పగలగొట్టింది. అమ్మా అని అరిచింది ఏడుస్తూ. అవును, అమ్మనే. ఈ దెబ్బలు ఎప్పుడో కొట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నీ స్వార్థం కోసం బంగారం లాంటి అల్లుడిని బాధపెడితే చూస్తూ ఊరుకున్నా. మాధవ్ని ఇల్లు వదిలేలా చేశావు. వాసంతిని పుట్టింటికి చేరేలా చేశావు. ఇంకా ఎంతమంది జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు అన్నది ఆవేశంగా. అమ్మా అంటూ గట్టిగా అరిచింది సుమలత. చూడు, నీ కాపురం నీ ఇష్టం. నిలబెట్టుకుంటావో చెడగొట్టుకుంటావో నాకు అనవసరం. ఇతనిని మాధవ్ ముందు నిలబెట్టి జరిగింది బయటపడతాను. నీ మాయలోంచి మాధవ్ని బయట పడేస్తాను. అమ్మా అమ్మా అని అన్నది లత బిగ్గరగా ఏడుస్తూ. కూతురి దుఃఖం చూసి తల్లి కడుపు తరుక్కుపోయింది. దగ్గరకు తీసుకుని ప్రేమగా అనునయించింది. నా బంగారు తల్లివి కదూ, నా మాట విను. ఏం చేశావో, ఏం చేస్తున్నావో, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నీ కళ్ళకు కమ్మిన తెరలు తొలగించుకొని చూడు. ఎలా బ్రతకాలనుకుంటున్నావో ఆత్మవిమర్శ చేసుకో. మాధవ్ని చేసుకుంటే రేపు ఈ సమాజంలో నీ స్థానం ఏమిటి అన్నది గుర్తించు. మానాభిమానాలు విడిచి తిరిగే ఆడదానికి మర్యాద ఉండదు.
నీ ముందు కాకపోయినా వెనకాల వేలెత్తి చూపడానికి వేలల్లో ఉంటారు. ఈ అవమానాల మధ్య ఊహకే అసహ్యంగా ఉన్నది. చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. నీకు భగవంతుడు మరో అవకాశం ఇచ్చాడు. అబ్బాయిని క్షమించమని అడిగి నీ కాపురం చక్కబెట్టుకో తల్లి. నీ బిడ్డ సమాజంలో గౌరవంగా ఎదిగేలా చెయ్యి. అదే ఈ అమ్మ మాటకు నువ్వు ఇచ్చే విలువ. ఇన్నాళ్ళు నువ్వు అడిగినదేదీ కాదనలేదు. ఈసారికి నా మాట విను. నీ తల్లి గౌరవంగా జీవించేటట్లు ప్రవర్తించు. నిన్ను నువ్వు మార్చుకో. అదే నీకు నీ బిడ్డకు శ్రేయస్కరం. మరునాటి ఉదయాన్నే చక్కగా తయారై తల్లి కాళ్ళకు దండం పెట్టి బిడ్డను తీసుకుని భర్తతో తన ఇంటికి వెళ్ళిపోయింది సుమలత. భార్య కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకొని ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేసి మరీ వాసంతి పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు మాధవ్. 2 కాపురాలు నిలబెట్టానన్న తృప్తితో సంతోషంగా ఊపిరి తీసుకుంది సుజాత. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ స్టోరీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.